హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం పాడే సింహం కథ చెప్పుకుందాం. ఒకానొకప్పుడు గోమంతకాచల పట్టణంలో దూరదేశాలలో వ్యాపారం చేసే వర్తకుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ముగ్గురు కొడుకులు ఆయనకు వ్యాపారంలో సహాయం చేసేవారు. ఒకనాడు ఆయన పెద్ద కొడుకు రుద్రేశుడు వాడ నిండా సరుకులతో వ్యాపారానికి బయలుదేరాడు. కొన్నాళ్లకు అతడు ఒక అందమైన ద్వీపాన్ని చేరుకున్నాడు. ఆ ద్వీప తీరంలో వాడరేవులో కనిపించిన ఒక శిలాఫలకం మీద ప్రకటన అతని దృష్టిని ఆకర్షించింది. మన యువరాణి మాయాదేవి కొన్ని నెలలుగా కనిపించటం లేదు. ఒక వారంలోగా ఆమెను కనుకొని తెచ్చిన వారు ఆమెను వివాహం చేసుకోవచ్చు. అయితే ఆమెను వెతుకు తెస్తానని మాట ఇచ్చి తేలేకపోయిన వారికి జైలు శిక్ష విధించి వారి ఆస్తులను స్వాధీనపరుచుకోవడం జరుగుతుంది అని రాసి ఉంది. రుద్రేశుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. అతడు రాజభవనానికి వెళ్ళి రాజును దర్శించి, ప్రభు, నేను గోమంతకాచల పట్టణానికి చెందిన ఒక వర్తకుడి కుమారుణ్ణి. నా పేరు రుద్రేశుడు. వ్యాపార నిమిత్తం ఈరోజే మీ ద్వీపానికి వచ్చాను. రేవు సమీపంలో మీరు పెట్టిన ప్రకటన చూశాను. మీ కుమార్తెను కనుగొనగలననే నమ్మకం నాకుంది. ఒకవేళ కనుగొనలేకపోతే మీరు నా ఓడను, అందులోని సరుకులను స్వాధీనం చేసుకోవచ్చు అని అన్నాడు. రాజు సరేనని అతనికి ద్వీపమంతా తిరగటానికి అనుమతిచ్చాడు. రుద్రేశుడు భిక్షగాడి వేషంలో ద్వీపమంతా తిరిగి చూశాడు. అయినా యువరాణి జాడ తెలియలేదు. ఒక వారం గడువు ముగిసిపోవడంతో రాజసైనికులు అతన్ని కారాగారంలో బంధించి అతడి వాడను సరుకులతో సహా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని నెలలు గడిచాయి. అక్కడ గోమంతకాచలంలో వర్తకుడు వ్యాపార నిమిత్తం వెళ్ళిన కొడుకు తిరిగి రాకపోయేసరికి విచారంతో రెండవ కుమారుడు నాగేశుడిని పిలిచి, రుద్రేశుడి వ్యాపారంలో ఏదో అవాంతరం వచ్చి ఉంటుంది. నువ్వు మరొక ఓడలో సరుకులు తీసుకొని మీ అన్న వెళ్ళిన మార్గాన్నే వెళ్ళు. వ్యాపారం చేస్తూనే మీ అన్న ఆచూకీ కూడా తెలుసుకోవచ్చు కదా అని అన్నాడు. నాగేశుడు వాడతో బయలుదేరాడు. కొన్నాళ్లకు అతడు తన అన్న వెళ్ళిన ద్వీపానికి చేరుకున్నాడు. అక్కడి రేవులో శిలాఫలకాన్ని చూశాడు. తను కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రాజు దగ్గరికి వెళ్ళి జైలు పాలయ్యాడు. ఈ వాడ కూడా రాజువశమైంది. వెళ్ళిన ఇద్దరు కొడుకుల కోసం వర్తకుడికి బెంగ పట్టుకుంది. వాళ్ళని వెతుక్కుంటూ తనే వెళ్ళాలని నిర్ణయించుకుని ప్రయాణ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ సంగతి తెలిసిన ఆయన మూడవ కొడుకు మంగేశుడు తండ్రిని వారించి, నాన్న, మీకు పెద్ద వయసు పైబడింది కదా, సుదూర ప్రయాణం తట్టుకునే శక్తి మీకు ఉండదు. నేనే వెళ్ళి అన్నలను వెంటబెట్టుకుని వస్తాను అని చెప్పాడు. తండ్రి కూడా అందుకు అంగీకరించాడు. మంగేశుడు వాడలో ప్రయాణమై అన్నలు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళి వాళ్ళు చేరుకున్న ద్వీపానికే చేరుకున్నాడు. రేవు సమీపంలోనే ఉన్న ప్రకటన పలకాన్ని చూశాడు. అన్నలిద్దరూ ఆ ప్రకటనను చూసి యువరాణిని కనుగొనే ప్రయత్నంలో జైలు పాలై ఉంటారని గ్రహించాడు. అతడు నగరంలోకి వెళ్ళి తన అన్నల గురించి వర్తకుల వద్ద విచారించాడు. ఎవరూ చూడలేదన్నారు. ఆఖరికి అతను రాజుగారి ఉద్యానవనంలో చెట్లకు నీళ్లు పెడుతున్న ఒక మధ్య వయస్కురాలి దగ్గరికి వెళ్ళాడు. ఆమె అతన్ని కొంతసేపు పరిశీలనగా చూసి, నిన్ను పోలిన ఇద్దరు యువకులు యువరాణిని వెతికి తెస్తామని చెప్పి వెళ్ళారు. అయితే వాళ్ళు ఆ పనిని సాధించలేక జైలు పాలయ్యారు. వాళ్ళ వాడలను రాజుగారు వశపరుచుకున్నారు అని చెప్పింది. వాళ్ళిద్దరూ నా అన్నలే. వాళ్ళని ఎలాగైనా జైలు నుంచి విడిపించాలి. యువరాణి ఎక్కడుందో తెలుసుకొని ఆమెను వివాహమాడాలని కూడా ఉంది. ఈ విషయంలో మీ సహాయం కావాలి. నాకు చెయ్యగలరా అని అడిగాడు మంగేశుడు. యువరాణి ఎక్కడుందో నాకు తెలిసి ఉంటే ఆ సంగతి నా కొడుక్కి చెప్పి ఆమెను నా కోడలిని చేసుకునేదాన్ని కదా నాయనా. అయితే ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను. రాజభవనంలో ప్రవేశించి యువరాణిని వెతకటం ఒక్కటే ఆమెను కనుగొనడానికి సరైన మార్గం. అయితే రాజభవనంలో ప్రవేశించడం చాలా కష్టం. పిట్ట కూడా లోపలికి వెళ్ళదు అని చెప్పిందామె. అమ్మా, నువ్వు చాలా తెలివైన దానివి. దయచేసి నువ్వే ఎలాగైనా ఈ విషయంలో సహాయం చెయ్యాలి అని అన్నాడు మంగేశుడు. ఆమె కొంతసేపు ఆలోచించింది. ఆ తర్వాత తన యోచనను మెల్లగా మంగేశుడికి చెప్పింది.
దాన్ని వినగానే మంగేశుడి ముఖంలో ఆనందంతో వెలిగిపోయింది. అలాగే చేద్దాం, చాలా కృతజ్ఞతలు అన్నాడు. ఆమె మంగేశుడిని స్వర్ణకారుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి బంగారంతో బోలుగా ఉన్న ఒక పెద్ద సింహం బొమ్మను తయారు చేయించమంది. బొమ్మ సిద్ధం కాగానే ఆమె దానిని రాజభవనానికి తరలించుకు వెళ్ళి రాజు ముందుంచి, మహాప్రభు, ఈ బంగారు సింహం చక్కగా పాడగలదు. తమ కోసం దాని చేత పాడించమంటారా అని అడిగింది. సింహం బొమ్మ పాట పాడుతుందా? ఏది పాడించు చూద్దాం అన్నాడు రాజు. ఆమె సింహం కేసి తిరిగి, మృగరాజా, ఏది రాజుగారికి ఒక పాట పాడి వినిపించు అని చెప్పింది. మరుక్షణమే సింహం బొమ్మ నుంచి మధుర గంభీర స్వరంతో ఒక పాట వినిపించింది. దానిని విన్న రాజు పరమానందం చెంది, ఆహా, అద్భుతం అని ఆ స్త్రీకేసి తిరిగి, దీనికి ఎంత ధనం కావాలో చెప్పు అని అన్నాడు. క్షమించాలి ప్రభు, ఈ సింహం అమ్మకానికి కాదు. ఇది ఒక పరదేశీయుడిది. ఆయన మా ఇంట్లో బస చేసి ఉన్నాడు. రేపే వాళ్ళ రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. వింతగా ఉంది కదా అని తమకు చూపించుదామని తీసుకొని వచ్చాను అని చెప్పిందంతే. అలాగా, అయితే ఈ పూటకి దీన్ని ఇక్కడే ఉంచి వెళ్ళు. దానిని రాణికి చూపించి రేపు నీకు ఇస్తాను అన్నాడు రాజు. చిత్తం ప్రభు అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజు దానిని నౌకర్ల సాయంతో రాణి దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపించాడు. ఆహా, అద్భుతం, ఈ పాట పాడే సింహాన్ని మాయాకు చూపించుదాం అంది రాణి ఉత్సాహంతో. అవును, దీనిని చూసిందంటే ఆమె ఎంతగానో సంతోషిస్తుంది కదా అని రాజు కూడా తల ఊపాడు. ఆ తర్వాత ఆయన సింహం బొమ్మను తన గదిలోకి తీసుకుపోయి నిలబెట్టి నేల మీద పరిచి ఉన్న తివాచీని తొలగించి అడుగున్నవన్న పలకను పైకెత్తాడు. అక్కడ ఉన్న మెట్ల గుండా కిందకి దిగి వెళ్ళి విశాలమైన నేలమాళిగను చేరాడు. అక్కడి చివరి గదిలో ఒకే రూపంతో ఉన్న 10 మంది యువతులు కనిపించారు. రాజు వారిలో ఒకరిని మాయా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. నాన్న, ఎన్నాళ్ళింకా ఈ నేలమాళిగ వాసం? మహా కష్టంగా ఉంది అంది యువరాణి మాయాదేవి. ఇంకా కొంతకాలం ఓపిక పట్టు తల్లి. అసలు నేను నిన్నిక్కడ ఎందుకు దాచానో తెలుసా? మన ఖజానా ఖాళీ అయిపోయింది. విదేశాల నుంచి వర్తకుల వాడలను స్వాధీనపరుచుకోవటం తప్ప దాన్ని నింపడానికి నాకు మరొక మార్గం కనిపించలేదు. అందుకే ఈ ఉపాయం పన్నాను. మరి కొన్నాళ్ళు ఓర్పు వహించు అన్నాడు రాజు కుమార్తెను బుజ్జగిస్తూ. యువరాణి సరే అన్నట్టు మౌనం వహించింది. అప్పుడు రాజు, చూడు నీకు ఎలాంటి కానుక తెచ్చానో అన్నాడు సింహాన్ని చూపిస్తూ. యువరాణి ఆమె చెలికెత్తెలు పాడే సింహాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. రాత్రికి దానిని అక్కడే ఉంచమని యువరాణి తండ్రిని వేడుకుంది. రాజు సరేనని వెళ్ళిపోయాడు. రాత్రి సింహం బొమ్మతో శయనమందిరానికి చేరిన యువరాణి, సింహమా, నువ్వు నా కోసం శోకగీతం ఆలపించగలవా అని అడిగింది. వెంటనే సింహం ఒక శోకభరితమైన ప్రేమగీతం పాడి వినిపించింది. ఆ పాట విని తన్మయం చెందిన యువరాణి, నువ్వే గనక ఒక యువకుడివైతే నిన్ను నేను వివాహమాడి ఉండేదాన్ని అని అంటుంది. నేనొక వింత మృగాన్ని. నా పాదాల అడుగున ఉన్న గొలుసును లాగినట్టయితే నేను మనిషిగా మారిపోగలను అంది సింహం మానవ కంఠస్వరంతో. మాయ అమితాశ్చర్యంతో సింహం పాదం దగ్గర ఉన్న గొలుసును పట్టి బలంగా లాగింది. వెంటనే లోపల ఉన్న తలుపు తెరుచుకుని అందులో నుంచి మంగేశుడు వెలుపలికి వచ్చి తనను పరిచయం చేసుకుని, నిన్ను నేను వివాహమాడాలనుకుంటున్నాను, అందుకే ఇలా వచ్చాను అని అంటాడు. మాయ సిగ్గుతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఆ రాత్రంతా ఏం చెయ్యాలో ఇద్దరూ ఆలోచించుకుంటారు. ఒకే రూపురేఖలతో ఉన్న చెలికెత్తెల నుంచి మాయాదేవిని ఎలా గుర్తించాలో మంగేశుడు తెలుసుకున్నాడు. ఆమె పై పెదవి పైన పుట్టుమచ్చ మిగతా వారికన్నా కాస్త పెద్దదిగాను ఉబ్బెత్తుగాను ఉంటుంది. చెలికత్తెలకు ఆ మచ్చ పెట్టబడింది గనుక మామూలుగా కనిపిస్తుంది. తెల్లవారంగానే మంగేశుడు మళ్ళీ సింహం బొమ్మ లోపలికి వెళ్ళిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం దానిని రాజభటులు తోటమాలి స్త్రీకి అప్పగించారు. ఆ తర్వాత మంగేశుడు రాజును దర్శించి, మహారాజా, నేను గోమంతకాచల రాజ్యానికి చెందిన ఒక వర్తకుడి కుమారుడు. మీ కుమార్తెను వెదకటానికి అనుమతి కోరి వచ్చాను అని అంటాడు.
రాజు అనుమతించాడు. ఆయనకు అనుమానం రాకుండా ఉండేందుకు మంగేశుడు 6 రోజుల పాటు ద్వీపమంతా వెతికాడు. 7వ రోజున రాజు దగ్గరికి వెళ్ళి, ద్వీపమంతా గాలించి చూశాను. యువరాణి జాడ ఎక్కడా తెలియలేదు. రాజభవనం ఒక్కటే మిగిలింది. అక్కడ కూడా వెతుకుతాను. తమ అనుమతి కావాలి అని అడిగాడు. రాజు ఆ మాట విని గతుక్కుమన్నాడు. ఒక్క క్షణం నోట మాట రాలేదు. ఆ తర్వాత తేరుకొని, సరే అలాగే కానివ్వు అన్నాడు. మంగేశుడు ముందుగా భవనమంతా తిరిగి చూశాడు. రాజమందిరంలోకి వెళ్ళి నేలంతా పరిశీలనగా చూశాడు. ఒకచోట తివాసీని తొలగించి పలకను పైకెత్తి మెట్లగుండా కిందకి దిగి వెళ్ళాడు. రాజుకు దిక్కు తోచలేదు. చేసేది లేక మౌనంగా అతని వెంట నడిచాడు. మంగేశుడు నేలమాళిగలోని యువరాణి మందిరానికి వెళ్ళి 10 మంది యువతులను చూపుతూ, వీరిలో ఒకరు తమ కుమార్తె అని చెప్పాడు. నువ్వు ఆమెను గుర్తించగలిగితే చూపించు మరి అన్నాడు రాజు. తను చూసిన యువకులందరిలోకి ఇతడు తెలివైనవాడని రాజు గ్రహించాడు. మంగేశుడు యువతులందరినీ ఒకసారి పరిశీలనగా చూశాడు. మిగిలిన వారికన్నా మాయాదేవి పెదవి మీది పుట్టుమచ్చ విలక్షణమైనదని అతనికి తెలుసు. దానిని పరిశీలించి చూసి ఆమె దగ్గరికి వెళ్ళి వంగి నమస్కరించి రాజుకేసి తిరిగి, ప్రభు, ఈమె తమ కుమార్తె అన్నాడు. నువ్వు చాలా తెలివైన వాడివి, ధైర్యశాలివి. నా కుమార్తెకు తగిన వరుడివి అన్నాడు రాజు ఆనందం ఆశ్చర్యాలతో. మంగేశుడు పరమానందం చెంది, ప్రభు, తమ నిర్ణయానికి చాలా సంతోషం. అయినా ఒక చిన్న విన్నపం అన్నాడు. ఏమిటి అని అడిగాడు రాజు. మాయాదేవిని వెతకగలమని వచ్చి జైలు పాలైన యువకులందరినీ విడుదల చెయ్యండి అన్నాడు మంగేశుడు. అలాగే అన్న రాజు అప్పటికప్పుడే వాళ్ల విడుదలకు ఆజ్ఞలు జారీ చేశాడు. అలా విడుదలైన వారిలో రుద్రేశుడు, నాగేశుడు కూడా ఉన్నారు. తమ్ముడు చేసిన సాహసం గురించి విని వాళ్ళు ఆనందంతో ఉప్పొంగిపోయారు. రాజుకు మాత్రం మంగేశుడు తన కుమార్తె ఉన్న చోటును ఎలా కనుగొనగలిగాడా అన్న అనుమానం మాత్రం తీరనేలేదు. మంగేశుడు యువరాణి మాయాదేవిని వివాహం చేసుకుని ఆమెను వెంటబెట్టుకుని అన్నలతో కలిసి తమ రాజ్యానికి తిరిగి ప్రయాణమయ్యాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నరకాసుర వధ కథ చెప్పుకుందాం. మన పండుగలలో దీపావళికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అలాగే దీపావళికి సంబంధించిన పురాణ కథలు చాలా ఉన్నాయి. దీపావళి నాడు దీపాలు వెలిగే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని అందరి విశ్వాసం. శ్రీకృష్ణుడు లోకకంటకుడైన నరకాసురుడిని వధించి లోక కళ్యాణం సమకూర్చడం వల్ల దీపావళికి ముందు రోజును నరక చతుర్దశిగా జరుపుకునే సంప్రదాయం ఏర్పడింది. శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి వధించడానికి వరాహావతారం ఎత్తాడు. వరాహమూర్తి ద్వారా భూదేవి నరకాసురుణ్ణి కన్నది. అతడు గొప్ప చక్రవర్తిగా కానీ భయంకరుడైన రాక్షసుడుగా కానీ పరిణమించగలడని దైవజ్ఞులు చెప్పారు. తన బిడ్డ గొప్ప ధర్మప్రభువు కావాలని భూదేవి ఆకాంక్షించింది. అతడిపై దుష్ట ప్రభావాలు నీలి నీడలు కూడా పడకుండా జాగ్రత్తగా పెంచింది. అయినా అసుర గురువైన శుక్రాచార్యుడు నరకుడి దగ్గరికి వచ్చి, నువ్వు అసురుల రక్షణకు జన్మించిన అపురూప వీరుడవు. నీ బాధ్యతలను గుర్తెరిగి మసులుకో అని బోధించాడు. దాంతో నరకాసురుడి జీవన మార్గం మలుపు తిరిగింది. కఠోర తపస్సు చేసి బ్రహ్మ నుండి అపూర్వ వరాలు పొందాడు. భూదేవి ప్రార్థన మేరకు మహావిష్ణువు అతనికి నారాయణాస్త్రం ప్రసాదించాడు. అపూర్వ వరాలు సిద్ధించటంతో అతడిలో అహంకారం పెరిగిపోయింది. సజ్జలను, సాధువులను, దేవతలను వేధించడం ప్రారంభించాడు. మునులు చేసే యజ్ఞయాగాదులను ధ్వంసం చేశాడు. ఆఖరికి ఇంద్రలోకంపై దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించాడు. అద్భుత వర్ణఛత్రాన్ని చేదిక్కించుకున్నాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించి మునులను, దేవతలను తరిమికొట్టి వికటాట్టహాసం చేశాడు. ఆ తర్వాత భూలోకంలోని తన రాజధాని నగరం ప్రజ్ఞోతిషపురం చేరి దుష్ట రాక్షస పాలన కొనసాగించాడు. వేలాది మంది స్త్రీలను చెరపట్టాడు. మునులు, దేవతలు ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుడిని దర్శించి భయంకరుడైన నరకాసురుడి బాధల నుంచి తమను రక్షించాలని మొరపెట్టుకున్నారు. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా గరుడ వాహనదారునై
ప్రజ్ఞోతిషాపురం చేరాడు. భయంకర ఆకారులైన కాపలాభటులను వధించి దుర్భేద్యమైన నరకుడి కోటను ఛేదించుకుని లోపలికి ప్రవేశించాడు. నరకుడు శ్రీకృష్ణుడితో భీకరంగా పోరాడాడు. నరకుడు విరిసిరిన ఆయుధం తలకు తగలటంతో శ్రీకృష్ణుడు మూర్ఛపోయాడు. ఆ క్షణమే సత్యభామ విల్లందుకొని నరకుడిపై బాణవర్షం కురిపించింది. ఆపదలో భర్తకు బాసటగా నిలిచి అర్ధాంగి అన్న పేరును సార్థకం చేసుకుంటుంది. భూదేవి అంశ కలిగిన సత్యభామ వదిలిన బాణాలు తగలగానే నరకాసురుడు బలహీనులయ్యాడు. అంతలో మూర్ఛ నుంచి తేరుకున్న శ్రీకృష్ణుడు నరకుడితో యుద్ధానికి దిగాడు. ఆఖరికి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి నరకాసురుడిని వధించాడు శ్రీకృష్ణుడు. నరకుడు చేపట్టిన స్త్రీలను విడిపించాడు. అతడు ఇంద్రలోకం నుంచి అపహరించిన అతిథి కర్ణకుండలాలను, వరుణ ఛత్రాన్ని కృష్ణుడు మళ్ళీ వాళ్లకు అప్పగించాడు. లోకకంటకుడైన నరకుడు మరణించటంతో ప్రజలందరూ ఎంతో ఆనందంతో పండుగ చేసుకున్నారు. ఆ రోజు అశ్వాయుజ బహుళ చతుర్థి కావటం వల్ల ఏటా ఆ రోజును నరక చతుర్దశిగా పండుగ జరుపుకునే సంప్రదాయం ఏర్పడింది. మనిషంటే ఎదుటివారికి మంచి చేసేవాడు, పరులకు హాని చేసి పీడించేవాడు రాక్షసుడు. అలాంటి వాణ్ణి శిక్షించి ప్రజలను కాపాడేవాడు దేవుడు. ఈ నిజాన్ని అందరూ గ్రహించి మంచి మార్గంలో ప్రయాణిస్తే ప్రతిరోజు దీపావళి. నరక చతుర్దశి మనకు అందించే సత్యం ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.